కనుసైగతో ప్రపంచాన్ని వణికించే అమెరికా ఇప్పుడు తనకు తానే వణికిపోతోంది. కృత్రిమ అస్త్రాలతో దేశాలను బెంబేలెత్తించే అగ్రరాజ్యం ఇప్పుడు ప్రకృతి సంధించిన అస్త్రాన్ని చూసి జడుసుకుంటోంది. మంచు తుఫాను అమెరికాను నిలువెల్లా వణికిస్తోంది. ఏకంగా 20 రాష్ట్రాలు హిమపాతంలో చిక్కుకొని విలవిలలాడిపోతున్నాయి. జార్జియా, ఉత్తర కరోలినా, టెనెస్సీ, మేరీల్యాండ్, వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్, కెంటకీ రాష్ట్రాలు మంచు తుఫానుకు విలవిలలాడిపోతున్నాయి. ఆయా రాష్ట్రాలు స్టేట్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. ఇల్లు, వీధులు, రోడ్లు ఇలా ఎక్కడ చూసినా మంచే కనిపిస్తోంది. కొన్ని చోట్ల 102 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోగా వాషింగ్టన్లో ఒక్కరోజే 30 అంగుళాల మంచు కురిసింది. బెర్కిలీ కౌంటీలో 40, మోర్గాన్ కౌంటీలో 36, వాషింగ్టన్ కౌంటీలో 34 అంగుళాల మేరకు మంచు పేరుకుపోయింది. మంచు తుపాను దాటికి అమెరికాలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. విమానాలు, రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. నిన్న 5,100 విమాన సర్వీసులు రద్దు కాగా ఇవాళ 2,800 విమాన సర్వీసులు రద్దయ్యాయి. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో న్యూయార్క్లో రోడ్లపైకి వాహనాలను నిషేధించారు. న్యూజెర్సీలోని బ్రిడ్జిలు, సొరంగ మార్గాలను మూసివేశారు. ఈ తుఫాను వల్ల దాదాపు 1,20,000 ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 19 మంది మృత్యువాత పడ్డారు. ఆర్కాన్సాస్, టెన్నెస్సీలో కారు ప్రమాదాల్లో 13 మంది మృతి చెందగా వర్జీనియాలో 2, మేరీల్యాండ్లో 1, న్యూయార్క్లో 3 మృతి చెందారు. 10 లక్షల మంది మంచులో ఇరుక్కున్నట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు $100 బిలియన్ మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది.